జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి డివిజన్లో గత ఆర్థిక సంవత్సరం 4 గర్భ గనులతో పాటు 2 ఓపెన్ కాస్ట్ గనులతో 60% బొగ్గు ఉత్పత్తి జరిగింది. 33.32 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 22.94 లక్షల ఉత్పత్తి సాధించామని భూపాలపల్లి ఏరియా సింగరేణి జయం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏరియాలో సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యం ప్రకారం రాబోయే రోజుల్లో బొగ్గు ఉత్పత్తికి సింగరేణి కార్మికులు కృషి చేయాలని జీఎం రాజేష్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో SO2 జీఎం రవీంద్ర, అధికారులు రాజేశ్వరరావు, జ్యోతి, శ్యామ్ సుందర్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ 2026వ సంవత్సరానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, భూపాలపల్లి ఒక ఇంతకుముందు రిమోట్ ఏరియాలో ఉండేది. బట్ ఇక్కడ డిస్టిక్ అయిన తర్వాత నాకు భూపాలపల్లి చాలా మంచి ఏరియా అయింది. ఇది ఎలా ఉందంటే, వర్క్మెన్ కానీ ఆఫీసర్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అయితే నేను భూపాలపల్లి నుంచి పోను, ఇక్కడే ఉంటామన్న లెవెల్కు భూపాలపల్లి పెరిగింది. సో రియల్లీ ఇట్ ఈస్ గ్రేట్. సో ఈ భూపాలపల్లిని ముందంజలో ఉంచాలన్న ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు 46,54,000 టన్నుల టార్గెట్ ఉందో, రాబోయే 2 సంవత్సరాలలో అది 100 లక్షలు పెంచడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో దానిలో భాగంగా PVNR OC 37 లక్షల టార్గెట్ రావాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే OC3 కూడా ఎక్స్పాన్షన్ చేసి అక్కడ ఒక 17 లక్షలు ఈ వచ్చే 20 లక్షల కంటే అదనంగా తీసుకురావడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే OC2లో కూడా పంచాయతీస్ ద్వారా ఒక 6 లక్షల ప్రొడక్షన్ పెంచడానికి ఆస్కారం ఉంది. సో రాబోయే 2 సంవత్సరాలలో భూపాలపల్లికి మంచి మార్గదర్శనం ఉంటుంది. 100 లక్షల టన్నులు టార్గెట్ రావడానికి ఆస్కారం ఉంది. సో అది ఇంకా భూపాలపల్లికి ఇంకా 100 ఇయర్స్ లైఫ్ కూడా ఉంది. సో భూపాలపల్లిలో మెయిన్గా ఏంటంటే కోల్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దాన్ని అధిగమించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. సో దానిలో భాగంగా ఉప్పల్లో 2 రేకులు పోయినట్టయితే ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఆ దిశగా మేము కోల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవార్డు చేయడం జరిగింది. సో అక్కడ ఏదైతే ఉప్పల్లో 2 రేకులు పోవడానికి ఆ ట్రాక్ లైన్ ఎక్స్టెన్షన్, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అవి కూడా మనం రైల్వేస్ ద్వారా శాంక్షన్ రావడం జరిగింది. సో అది ఒక 6 మంత్స్లో కంప్లీట్ అయితే అది మనకు నెక్స్ట్ ఇయర్కు ప్రాబ్లం అనేది ఉండదు. అవలీలుగా మన టార్గెట్ 46 లక్షలు ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్ అచీవ్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటున్నది. సో అదే కాకుండా OC3 నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రీఏవిన్ కూడా 2 ప్రీఏవిన్లు అప్రూవల్ చేసుకోవడం జరిగింది. అదొక వితిన్ 1 ఇయర్లో ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కన్స్ట్రక్షన్స్ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిన్న ఒక 60 టన్ వేవించి కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే లారీస్ కూడా ఫాస్ట్గా పేమెంట్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో లాస్ట్ మంత్ డిసెంబర్లో మన యాన్యువల్ సేఫ్టీ ఫోర్ట్నైట్ కూడా జరుపుకొని ప్రతి ఒక్క ఉద్యోగికి షిఫ్ట్ స్టార్టింగ్లో మనము అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ మధ్య మనకు న్యాచురల్ డెత్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. సో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసారి మనము CPR మీద ఒక టీము తయారు చేసేసి ప్రతి మైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది కూడా మన కంపెనీ ఎంప్లాయీస్ ఆ మైన్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా చాలా బాగా చేశారు. దానిలో KTK6లో టీం అయితే ఎక్సలెంట్గా చేశారు. అందులో మీనా అనే ఒక అమ్మాయి చాలా బాగా చేసింది. సో అలాగే వర్క్మెన్ కోసము ఏదైనా కూడా మేము వెల్ఫేర్ కమ్యూనిటీస్లో మేము వెనకపోవట్లేదు. సో లాస్ట్ మంత్లో ఈ CR క్లబ్లో ఒక 17 లక్షల రూపాయలతోటి ఒక జిమ్నాజియం కూడా తయారు చేసుకోవడం జరిగింది, ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో భూపాలపల్లిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా ఇన్ని ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా యువత ఆబ్సెంటిజం అనేది ఎక్కువ ఉంది. ఆ ఆబ్సెంటిజం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. బట్ ఎన్ని కౌన్సిలింగ్ చేసినా స్వతహాగా వాళ్ళకు నేను ఈ ఉద్యోగం చెయ్యాలి అని మనసులో రాకపోతే అది ఏం చెప్పినా కూడా ఉపయోగం లేదు. సో దానికి మేము అందరికీ ప్రతి మైన్లో చెప్పి స్ట్రింజెంట్ యాక్షన్స్ కూడా తీసుకోవడానికి డిసైడ్ చేశాము. సో కాబట్టి నేను యువతకు చెప్పేది ఏంటంటే, మీరు ఉద్యోగము మంచిగా చేయండి. సింగరేణి ఏంటంటే
ఎక్కడ ఏ కంపెనీలో ఉండదు. సింగరేణిలో జనరల్ మజ్దూరు జాయిన్ అయినా కూడా జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒక 3 నెలలు కోల్ కటింగ్, 6 నెలలు కోల్ కటింగ్ ట్రైనింగ్, 6 నెలలు టింబరింగ్ ట్రైనింగ్, 6 నెలలు డీపిలింగ్ ట్రైనింగ్, అంటే దాదాపు 1.5 ఇయర్ ఈ ట్రైనింగ్ చేసినట్లయితే స్టాట్యూటరీ ఎగ్జామ్స్, షార్ట్ ఫైర్, సర్దారు, ఓవర్మెన్, ఆర్డర్వేర్, మేనేజర్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో కాబట్టి ఆ యువతకు నేను చెప్పేది అంటే ఈ ట్రైనింగ్ చేసుకోండి. సో మీరు అదే జనరల్ అసిస్టెంట్గా ఉండకుండా పైకి రావాలని చెప్పి నేను యువతకు అప్పీల్ చేస్తున్నాను. సో